అలరీ టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనములు సజ్జన సాంగత్యంలో భాగంగా మనం ఈరోజు అమ్మ జగన్మాత అవతరణ గురించి చెప్పుకుందాం. లోకంలో దుష్టులు పెచ్చిమేరిపోతున్న సమయంలో తన భక్తులైన సాధు సజ్జనులను సంరక్షించేదానికి అమ్మ జగదాంబ ప్రతి యుగంలోనూ తానున్నానని, తన భక్తులను తాను సంరక్షించుకుంటానని ఆమె అవతరిస్తూ ఉంటారు. అలాగా అన్ని యుగాలలోనూ ఆమె అవతరణ చాలాసార్లు జరిగింది. ఎంతోమంది దుర్మార్గులను, దుష్టులను, రాక్షసులను సంహరిస్తుంది. లోకానికి హితం కోరే మంచి పనులు చేసింది. అలాంటి అమ్మను గురించి ఈరోజు మనం స్మరించుకుందాం. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మలుగన్నా అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితి నమ్మ, శరణము కోరితి అమ్మా భవాని, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. ఈ లోకములో అందరికంటే కూడా శక్తివంతమైన శక్తి ఏదిరా అంటే త్రిమూర్తుల కన్నా అతీతమైన శక్తి అమ్మ జగదాంబ, ఆదిశక్తి, పరాశక్తి, దుర్గాంబ. ఇలాగా ఆమె ఎన్నో పేర్లతో ఆమె కీర్తించబడుతుంది. కలియుగంలో వైష్ణవీదేవి, శ్రీశైలం భ్రమరాంబికాదేవి, శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబాదేవి, కొల్హాపూర్లో లక్ష్మీదేవి, కలకత్తాలో కాళికాదేవి, మదురైలో మీనాక్షిదేవి, కంచిలో కామాక్షిదేవి, కాశీలో అన్నపూర్ణగా, ఇలాగా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో చోట్ల ఆమె అష్టాదశ పీఠాలుగా, శక్తివంతమైన పీఠాలుగా ఆమె కొలువై ఉంది. తన భక్తులను సంరక్షించుకోవడానికి ఆమె ఎల్లవేళలా ఉంటుంది. పురాణ ఇతిహాసాలలో మనం చూసినట్లయితే ద్రౌపది నిండు కౌరవ సభలో దుశ్శాసనుడు వస్త్రాలను ఒలిసే సందర్భంలో అమ్మ గోవిందా జగదాంబ అని నోరారా పిలుస్తుంది. వెంటనే అమ్మ తన శక్తిని శ్రీకృష్ణునికి అందజేస్తుంది. శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాన్ని ద్రౌపదికిచ్చి ఆమె మానరక్షణను కాపాడుతాడు. అలాగే గజేంద్రుడు, ఇలాగా ఎంతోమందికి బండాసురుడు అనే రాక్షసుని లలితా త్రిపుర సుందరదేవి అవతారమైన వారాహి లలితా త్రిపుర సుందరదేవి తన సంకల్పము చేత వారాహీదేవిని, రాజమాతంగిని సృష్టించి రక్తబీజుణ్ణి, బండాసురుణ్ణి సంహరిస్తుంది. అలాగా మహిషాసురుణ్ణి కాళికా అవతారములో ఉద్భవించి సంహరిస్తుంది. అలాగా అమ్మ అనేక చోట్ల అవతరించి దుష్టులను సంహరించి శిష్యులను సంరక్షిస్తుంది. గ్రామదేవతగా, గంగమ్మగా, పోలేరమ్మగా, ఇలాగా చెంగాలమ్మగా, ఇలాగ ఎన్నో అవతారాలలో ఆమె రాజరాజేశ్వరీదేవి కొలువై ఉంది. బెజవాడలో కనకదుర్గగా ఆమె అలరారుతుంది. అలా ఒకచోటనేమి అనేక చోట్ల అనేక రూపాలతో అమ్మ అవతరించి తన భక్తులను సంరక్షిస్తూ భక్తుల ఇలవేలుపుగా ఉంది. అలాంటి అమ్మను మనం ప్రతిరోజు ధ్యానించి
మనము తరించాలి. ఓం తత్సత్.